అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'గ్రోయింగ్ అప్ విత్ గాడ్' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకం మనం కంటిన్యూ చేసుకుందాం. మనం ఆఖరిసారిన చదువుకున్నప్పుడు కథాంశం 1969 జనవరి 30వ తారీఖున జరుగుతున్నటువంటి ఆ ముచ్చట్లన్నీ మనం చదువుకుంటూ అక్కడ ఆపుకున్నాం. బాబా మెహర్‌నాథ్‌కు మరియు షీలా ఇద్దరికీ సైకిల్ తొక్కకూడదు అంటూ గతంలో ఒక ఆదేశాన్ని ఇచ్చి ఉన్నారు. అయితే అది ఆ ఆదేశాన్ని రద్దు చేస్తూ బాబా ఆ రోజు అంటే జనవరి 30వ తారీఖున ఒక నోట్ రాసి పంపించారు. అందులో బాబా ఇలా రాశారు. ఇప్పుడు బేబీ మరియు మెహర్‌నాథ్‌లు సైకిల్ తొక్కవచ్చు. వాళ్ళు అపాయం నుండి బయటపడ్డారు. ఇక ఎలాంటి యాక్సిడెంట్ జరగదు. గతంలో నేను ఇచ్చిన ఆదేశాలను గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినట్టు చేయండి. అంతే చాలు. నన్ను ఇక అన్ని విషయాల గురించి సలహాలు అడగాల్సిన అగత్యం లేదు అని రాశారు బాబా. ఈ లెటర్‌లో ఇతర ఆదేశాలు కూడా రాయించారు. బాబా వీరికి స్వేచ్ఛనిస్తున్నట్టు, తమ నిర్ణయాలను తామే తీసుకోవచ్చు అని అందులో సూచించారు. బాబాను అడగాల్సిన అవసరం లేదు. ఆదిని కూడా అడగాల్సిన పని లేదు. బాబా తన శరీర త్యాగం చేయబోతున్నారు అన్న సూచన ఇస్తున్నట్టుగా ఉంది అందులో. కానీ అది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాబా తాను ఇచ్చిన ఆ చిన్న ఆదేశాన్ని అంటే సైకిల్ తొక్కకూడదు అని ఇచ్చిన ఆదేశాన్ని కూడా గుర్తుపెట్టుకొని తన చివరి క్షణాల్లో కూడా జ్ఞాపకం ఉంచుకొని ఇక జన్మలో సైకిల్ కొనుక్కోలేమో అనుకుంటున్న షీలా మరియు మెహర్‌నాథ్‌లిద్దరికీ దాని గురించే వాళ్ళు మర్చిపోయారు. బాబా గనుక ఇప్పుడు ఈ ఉత్తరాన్ని రాయించి ఉండకపోతే ఆ ఆదేశాన్ని తీయించకుండా ఉంటే షీల మరియు మెహర్‌నాథ్‌లు ఇద్దరూ ఎప్పటికీ జీవితాంతం ఆ ఆదేశానికి బందీలుగా అయి ఉండేవారు. బాబా ఆ సమయంలో కూడా అంత చిన్న ఆదేశాన్ని సహితం గుర్తుపెట్టుకున్నారు. కేవలం భగవంతుడు మాత్రమే అలా చెయ్యగలడు. అది ఒక అద్భుతం. ఈ ఉత్తరం చూసి తమకు త్వరలో సైకిల్ కొనే అవకాశం దొరుకుతుంది అని పిల్లలిద్దరూ సంతోషించారు. ఆ రోజు సాయంకాలమే సైకిల్ అంగడికి వెళ్లి సైకిల్ కొనాలని అనుకున్నారు. కానీ ఇలాంటి పెద్ద ఖర్చు ఏదైనా చేసే ముందు బాబాను ఒక మాట అడగడం రమకు అలవాటు. అందుకే బాబాను ఒకసారి నేరుగా మాట్లాడాలి అనుకుంది రమ. కానీ మరుసటి రోజు ఆ ఆనందమంతా మటుమాయమైపోయింది. బాబా గురించి ఆ రోజు తెల్లవారుజామున వచ్చిన కల గురించి షీలాకు కొంచెం గుబులుగా ఉంది. కానీ ఈ సైకిల్ గురించిన ఉత్తరం రాగానే షీలా ఆ కల గురించి తాత్కాలికంగా మర్చిపోయింది. కానీ ఆ రాత్రి మళ్ళీ ఆ కల గుర్తుకు వచ్చింది షీలాకు. వెంటనే ఒంటరిగా కూర్చొని గట్టిగా ఏడవాలని అనిపించింది షీలాకు. అది కేవలం ఒక కల మాత్రమే అని సర్ది చెప్పుకున్నా ఇంకా మనసులో ఏదో బాధ వెలితి ఉంది షీలాకు. 31వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచింది షీల. ఎందుకో మనసు దిగులుగా దేని మీద కేంద్రీకరించలేనంతగా ఉంది మనసు. మానసికంగా శాంతి కూడా లేకుండా ఉంది. రమ ఎందుకలా ఉన్నావు? స్కూల్లో ఏమైనా జరిగిందా? అని అడిగింది. షీల పాలు తాగడం మర్చిపోయింది. ఏమి తినాలని కూడా అనిపించలేదు. ఏమి తినకుండానే స్కూలుకు వెళ్ళిపోయింది. స్కూలుకు వెళ్ళేటప్పుడు స్నేహితురాళ్ళతో కూడా ఏది మాట్లాడలేదు. ఆ రోజు ఎందుకో నిశ్శబ్దంగా మాట్లాడకుండా స్కూలుకి వెళ్ళిపోయింది షీల. స్కూల్లో టీచర్ కూడా షీల ముభావంగా ఉండడం గమనించి, "ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" అని అడిగింది. "ఒంట్లో బాగాలేదా?" అని అడిగింది టీచర్. షీలాకు దేని మీద మనసు నిలవడం లేదు. ఏదో తన జీవితం నుండి దూరం అవ్వబోతోంది అని అలాంటి భావన రాసాగింది షీలాకు.
ఎవరో చాలా ప్రియమైన వారు తన నుండి దూరం కాబోతున్నారు అని అనిపించసాగింది. ఇంటికి వెళ్ళగానే తనకు జరుగుతున్న ఈ పరిస్థితి గురించి, తను ఆహారాన్ని కూడా తినలేకపోవడం, ఇవన్నీ బాబాకు వివరిస్తూ ఉత్తరం రాయాలి అని అనుకుంది షీల. ఆ మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళుతూ ఉండగా మనస్సంతా శూన్యంగా అనిపించసాగింది. వెనుకొటికి వెనుకటి ఒక ట్రంక్ పెద్దగా శబ్దం చేస్తూ వెనుక నుండి ఒక ట్రక్ పెద్దగా శబ్దం చేస్తూ వస్తోంది. షీల ఏదో మైకంలో ఉన్నట్టుగా రోడ్డు మధ్యలో నడుస్తుంది. ఆ ట్రక్ త్రుటిలో షీలాను తప్పించుకొని వెళ్ళింది. స్కూల్ బ్యాగ్ కింద పడిపోయింది. పెద్ద గుంపే అక్కడ పోగైపోయారు. అంతవరకు ఏమి జరిగిందో షీలాకు అర్థం కాలేదు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే తను, ఈరోజు ఎందుకలా రోడ్డు మధ్యలో నడుస్తోందా అని ఆశ్చర్యపోయింది షీల. అప్పుడు సమయం సరిగ్గా 12:15. సరిగ్గా ఆ క్షణంలోనే బాబా ప్రాణత్యాగం చేశారు. తొందరగా పుస్తకాలు సర్దుకొని ఇంటికి వచ్చేసింది. రమ ఇంటికి తాళం వేసి పోస్టాఫీస్ నుండి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది. మొదటి తారీఖు రాబోతోంది కాబట్టి ఖర్చులకు డబ్బు అవసరం కాబట్టి రమ పోస్టాఫీస్‌కి వెళ్ళింది. మధ్యాహ్నం 2:45కు ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. అది ఆది పనివాడు ఏదో అది ఆది పనివాడు ఏడుస్తున్నాడు. ఏదో కోపం వచ్చి వాడిని ఆది కొట్టాడేమో, అందుకే ఏడుస్తున్నాడేమో అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడగగానే మెహర్ బాబా శరీరం విడిచిపెట్టేశారు అని చెప్పాడు. కానీ షీలాకు నమ్మకం కలగలేదు. అతడు ఏదో అసంబద్ధంగా మాట్లాడుతున్నాడు అనుకుంది షీల. "నువ్విలా ఏదేదో మాట్లాడుతున్నావు" అని నేను ఆదికి చెబుతాను అంటూ ఆది గది లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది షీల. రమ కూడా షీల వెంటే వెళ్ళింది. ఆది తన గదిలో చేతులు తల మీద పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. రమ "ఏం జరిగింది?" అని అడిగింది. ఆది ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆది కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. "పనివాడు చెప్పింది నిజమా?" అని అడిగింది రమ. ఆది ఏమీ మాట్లాడకుండా రమ భుజం మీద తల ఆనించి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అలా ఎందుకు? అలా ముందెన్ ఎ ఎన్ ఎన్నడూ ఆదిని అలా చూసి ఉండలేదు. అలా ముందెన్నడూ కూడా ఆది రమను తాకి ఎరుగడు. కానీ ఆ రోజు గట్టిగా ఏడుస్తున్నాడు. "ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావు ఆది? చెప్పు" అని అడిగింది రమ. ఆది మాట్లాడలేకపోతూ ఉన్నాడు. కొంచెం సేపు అలా ఏడ్చిన తర్వాత తమాయించుకొని ఆది ఇలా అన్నాడు. "అవును, నిజమే" అని 2 మాటలు మాత్రమే చెప్పాడు ఆది. రమ తన కన్నీళ్లను నిగ్రహించుకోలేకపోయింది. ఇద్దరూ గట్టిగా ఏడవసాగారు. షీల ఇద్దరిని వారిస్తూ "ఆపండి" అని అరిచింది. షీలకు ఇంకా నమ్మకం కలగడం లేదు. "నన్ను మెహరాజాద్‌కి తీసుకెళ్ళు. ఇప్పుడే నా కళ్ళతో చూస్తే కానీ నేను నమ్మను" అంది షీల. "ఇది నిజమే" అన్నాడు ఆది. "నేను మెహరాజాద్‌కు వెళ్ళాలి" అంది షీల. ఆదికి చాలా పని ఉండటంతో తాను మెహరాజాద్‌కు వారిని తనతో కారులో తీసుకెళ్లడం కుదరదు అంటూ బస్సులో వెళ్ళమని చెప్పాడు ఆది. అప్పుడే భగీరథ్ వ్యాన్ రావడంతో రమ, షీల మరియు మెహర్‌నాథ్ ముగ్గురు ఆ వ్యాన్‌లో కూర్చొని మెహరాజాద్‌కు బయలుదేరారు. అంతలో డాక్టర్ విలియం అక్కడికి వచ్చి బాబా మెహరాబాద్ కొండ మీద ఉన్నారు అని చెప్పాడు. విలియం తన కారులో తీసుకెళతాను అని చెప్పాడు. మెహరాబాదుకు బయలుదేరబోతూ ఉండగా బాబా తమ కుటుంబాన్ని మెహరాబాద్‌కు వెళ్ళకుండా ఆదేశించిన విషయం షీలాకు గుర్తుకొచ్చింది. కానీ బాబా గనుక మెహరాబాద్‌లో ఉంటే మీరు రావచ్చు అని కూడా చెప్పారు గతంలో. బాబాకు భవిష్యత్తు తెలుసు కాబట్టే అలా చెప్పి ఉండొచ్చు అనుకుంది షీల. అలా కాకుండా ఉంటే తాము ఎప్పటికీ మెహరాబాదు కొండ మీద బాబాను దర్శించుకునే భాగ్యమే తమకు ఉండేది కాదు. అప్పటికి ఇంకా ఎవ్వరూ భోజనం చేసి ఉండలేదు. డాంకిన్ తన కారులో రమను, పిల్లలను ఇద్దరిని మెహరాబాదు కొండ మీదికి తీసుకెళ్ళాడు. ఆది కూడా భోజనం చేసి ఉండలేదు. ఆది మొదట తన చెల్లెలు డాలీకి భోజనం తీసుకెళ్ళి ఇచ్చేవాడు.
ఆమె బాబా ఫోటో ముందర నిలబడి, బాబా ఫోటోను తదేకంగా చూస్తూ భోజనం చేసేది. ఆ రోజు ఆది ఇంకా భోజనానికి రాకపోవడంతో, డాలీ వెళ్లి ఆది ఆఫీస్ నుండి అతనిని పిలిచింది. ఆది దుఃఖిస్తూ, "బాబా శరీరం వదిలిపెట్టేశారు" అని చెప్పాడు. డాలీ, "అలాంటిదేదీ జరగలేదు. ఎందుకేడుస్తున్నావు? వెళ్లి భోజనం చెయ్యి" అంది. ఆది మెహరాబాద్‌కు వెళ్లి బాబా శరీరాన్ని దర్శించాలని ఉందా? అని డాలీని అడిగాడు. ఆమె అందుకు నిరాకరించింది. డాలీ ఒక్కసారి కూడా బాబా సమాధిని దర్శించుకోలేదు. మెహరాబాద్‌కు వెళ్ళేటప్పుడు డాంకిన్ మధ్యలో ఆపి, బాబా కఫిన్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడు. బాబా శరీరం ఎక్కడ పెట్టారో ఎవ్వరికీ ఇంకా సరిగ్గా తెలియదు. కింద మెహరాబాదు మండలి హాలు ముందర ఉన్న ఇంటర్వ్యూ క్యాబిన్‌లో పెట్టారేమో అనుకున్నారు. అక్కడే ఉన్న మహమ్మద్ మస్తు షీలా దగ్గరికి వచ్చి, "దాదా ఇక్కడికి వచ్చాడు. దాదా ఇప్పుడు గుస్తాజీ అయిపోయాడు. అతడు గుస్తాజీలాగే ఉన్నాడు" అన్నాడు. బాబా గుస్తాజీలాగా శరీరం వదిలిపెట్టేశారు అన్న భావనతో అలా అన్నాడు మహమ్మద్. బాబా శరీరం మెహ్రాబాద్ కొండ మీద ఉంది అని చెప్పారు. డాంకిన్ నగరుకు వెళ్లి ఐస్ ముక్కలు తీసుకురావాలి కాబట్టి రమాను పిల్లలను ఇద్దరిని రైల్వే ట్రాక్ దగ్గరే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ కొండ మీదకి వెళ్లారు. అప్పటికి మెహర్ మెహరా మెహ్రాబాద్‌కు వచ్చి వారు కొన్ని సంవత్సరాలే గడిచిపోయినా, చుట్టూ చూడాలన్న ఆసక్తి కూడా ఎవరికీ లేదు. అప్పటికి సాయంత్రం 6:30 చీకట్లు అలుముకుంటూ ఉన్నాయి. చలి కూడా ప్రారంభమైంది. దారి పొడుగునా రాళ్ళు, రప్పలు ఉండటంతో షీల చూసుకోకుండా రాయి మీద కాలు పెట్టడంతో కాలు మడతపడి నొప్పితో ఆమె కాలు వాచిపోయింది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు షీల. అలా కుంటుకుంటూనే వెళ్ళింది. కొన్ని నెలల ముందు బాబా షీలాతో ఇలా అన్నారు. "గుర్తుంచుకో, పోరాడి లోపలికి ప్రవేశించి దర్శనం తీసుకో" అని చెప్పారు. త్వరలో జరగబోయే పూణే సహవాస్ గురించి బాబా అలా చెబుతున్నారేమో అనుకుంది షీల. పోరాడటం చేయాల్సినంత అగత్యం ఎందుకు అని షీల మనసులో అనుకుంది. బాబా లైన్‌లో వస్తే సరిపోతుంది కదా! అని అడిగింది. "లైన్‌లో వస్తే నీకు దర్శనం దొరకదు. నువ్వు లైన్‌లో నిలబడితే తలుపు తలుపు బయటే ఉండిపోతావు" అన్నారు బాబా. గురుప్రసాద్‌లో ద్వారం ఎక్కడుంది? బాబా కాంపౌండ్‌లో పెండాల్ లోపల కూర్చొని కదా దర్శనమిస్తారు అనుకుంది షీల. "నువ్వు దర్శనానికి వచ్చినప్పుడు తలుపు ఎక్కడుందో తెలుసుకుంటావు" అన్నారు బాబా. కొండ మీదికి వచ్చాక బాబా శరీరం క్యాబిన్ లోపల ఉన్న విషయం గమనించారు. అప్పటికి షీల ఎన్నడూ చూసి కూడా ఉండని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ద్వారం దగ్గర నిలబడి లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. బాబా మాటలు అప్పుడు గుర్తుకు వచ్చి వాళ్ళను పక్కకి నెట్టి లోపలికి వెళ్ళింది షీల. బాబా పక్కనే మెహరా నేల మీద కూర్చొని ఉంది. గుజరాతీ భాషలో మళ్ళీ మళ్ళీ, "బాబా, నన్నిక్కడే ఎందుకు వదిలేశావు? తిరిగి రండి బాబా! లేకుంటే నన్ను కూడా తీసుకెళ్ళండి. నాతో చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇది నిజం కాదు. నన్నెందుకు ఇక్కడే వదిలిపెట్టేశారు? మీరు లేకుండా నేను ఏం చెయ్యాలి? తిరిగి రండి. నన్ను ఒంటరిదాన్ని చెయ్యకండి. నన్ను కూడా తీసుకెళ్ళండి" అంటూ రోదిస్తూనే ఉంది మెహరా. ఇంతటి బాధాకరమైన దృశ్యాన్ని నా జీవితంలో నేనెప్పుడూ చూసి ఎరుగను అనుకుంది షీల. మణి మెహరా వెనుకే కూర్చొని మెహరా భుజాల మీద చేతులు వేసి అనునయిస్తోంది. "ఏడవకు మెహ్రా! మనం ఇతరుల కోసం ధైర్యంగా ఉండాలి" అని ఓదారుస్తోంది మణి. గోహెర్ మరియు నాజా ఒక మూల నిలబడి ఏడుస్తూ ఉన్నారు. మెహరా కళ్ళు మెహ్రా కళ్ళు కూడా వాచిపోయి ఉన్నాయి. షీల, రమ మరియు మెహర్‌నాథ్ బాబా దర్శనం తీసుకున్నారు. బాబా మొహం పింక్ కలర్‌లో ఉంది. ఇంకా శరీరం వెచ్చగానే ఉంది. ఏడుపు తమాయించుకోలేక గట్టిగా ఏడ్చారు. మణి వారిని వారిస్తూ, "ఆపండి, ఏడవకండి. ఇది ఏడవాల్సిన సమయం కాదు. బాబా మనల్ని వదిలి వెళ్ళిపోయారు. మనల్ని వదిలి వెళ్ళిపోలేదు. మనతోనే ఉన్నారు" అంది మణి. బాబా మాత్రమే అక్కడ ఏడవ మణి మాత్రమే అక్కడ ఏడవకుండా ఉంది. రమను, షీలాను ఒక పక్కకు తీసుకెళ్ళి
వివరించింది మణి. చూడండి, మనం ఏడిస్తే అది మెహరాను బాధిస్తుంది. ఆమె ఇంకా ఎక్కువగా నొచ్చుకుంటుంది. ఆమె తట్టుకోలేదు అని చెప్పింది మణి. అర్థం చేసుకొని తమ కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ అందరూ స్త్రీ మండలి దగ్గరే నేల మీద కూర్చున్నారు. మెహరా ఎప్పుడూ తన అలంకరణ గురించి జాగ్రత్తలు తీసుకునేది. ఆమె తల చెదరకుండా చూసుకునేది. తన నుదుటి మీద ఏర్పడ్డ గాయం తాలూకు కణం కనపడకుండా మేకప్ వేసుకునేది మెహ్రా. కానీ ఈ సమయంలో ఆమెకు దేని మీద ధ్యాస ఉన్నట్టు కనబడటం లేదు. తల చెదిరిపోయి ఉంది. హెయిర్ క్లిప్స్ ఊడిపోయి ఉన్నాయి. చీర కూడా నలిగిపోయి ఉంది. తన చీర పరిస్థితి కూడా గమనించే స్థితిలో లేదు మెహ్రా. మణి మెహ్రా పైట పిన్నును సరిచేసి చీరను సర్దింది. మణి, బాబాను చూడు అంటూ, బాబాకు చెప్పు. నీ మాట వింటారు. నా మాట వినడం లేదు. బాబా, నా జీవితాంతం నా మాట విన్నావు. అన్నిటినీ ఆలకించావు. కానీ నువ్వు వెళ్ళిపోతున్నావని నాకెందుకు చెప్పలేదు? నువ్వు నన్ను విడిచిపెట్టి వెళతానని ఒక్క సూచన కూడా ఎందుకు ఇవ్వలేదు నాకు అంటూ ఏడుస్తూనే ఉంది మెహ్రా. తన కన్నీళ్లు తుడుచుకోవాలన్న ధ్యాస కూడా ఆమెకు లేదు. బాబా, ఏం చేశావు? ఇలా ఎందుకు చేశావు? నన్ను ఒంటరిని ఎందుకు చేశావు? అంటూ రోదిస్తోంది మెహ్రా. నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. నన్ను ఎప్పుడూ నీతో తీసుకెళ్ళేవాడివి. ఇప్పుడు కూడా తీసుకెళ్ళు. నిన్ను వదిలి నేను ఉండలేను. అంత బాగున్నట్టు, మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు నాకెందుకు చూపించారు? అంటూ ఏడుస్తూనే ఉంది మెహ్రా. మణి మెహ్రాను అనునయిస్తూ, బాబా మనల్ని వదిలి వెళ్ళలేదు. మనతోటే ఉన్నారు. అలా అని బాబా మనకు చెప్పలేదా? బాబా మాటల మీద నీకు నమ్మకం లేదా? బాబా స్వయంగా చెప్పారు కాబట్టి నువ్వు నమ్మి తీరాలి అంది మణి. మెహ్రాకు ఎప్పుడు బాబా సౌఖ్యం గురించే ఆలోచనలు ఉండేవి. బాబాకు నొప్పి కలగకుండా చూసుకోవాలన్నదే మెహ్రా కోరిక. అందుకే ఇప్పుడు బాబాను ఆమె ఇలా చూడలేకపోతోంది. బాబాను అలా నేల మీద చల్లటి గచ్చు మీద పడుకోబెట్టడం సహించలేకపోతోంది. నా ప్రియతమ బాబా అలా స్ట్రెచర్ మీద పడుకొని ఉన్నారు. ఆయన శరీరాన్ని చూడు. అలా నేల మీద పడుకోవడం వెన్ను నొప్పిగా ఉంటుందేమో అని కలవరపడసాగింది మెహ్రా. నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి బాబా? నన్ను కూడా నీతో తీసుకెళ్ళు బాబా. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నేను నీతో వచ్చేస్తాను బాబా అని ఏడుస్తోంది మెహ్రా. నీ అనుమతి లేనిదే నా ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టదు. నన్ను కూడా తీసుకెళ్ళు బాబా అని పదే పదే రోదించసాగింది మెహ్రా. మోకాళ్ళ మీద కూర్చొని బాబా మొహం, నుదురు, చెక్కిళ్ళు ముద్దు పెట్టుకుంటోంది మెహ్రా. మెహ్రా ఇక తేరుకోగలదా అని అనుకుంది షీలా. ఈ రోజుకు కూడా మెహ్రా మొహంలో కనబడ్డ బాధ, దిగులు, దుఃఖం షీలాను వెంటాడుతూనే ఉంది. అంత బాధను మెహ్రా కళ్ళల్లో చూసింది షీలా. ఆ రాత్రి 8 గంటలకు బాబా కుటుంబ సభ్యులు పూణే నుండి వచ్చారు. మణి క్యాబిన్ బయటికి వచ్చింది. జాల్ గట్టిగా ఏడుస్తున్నాడు. రుస్తుం మరియు సౌరభ్ అతడి వెనకాలే ఉన్నారు. మణి వారిని వారిస్తూ, ఆపండి, ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చకూడదు. ఇది బాబాకు నచ్చదు. ఇలాగేనా ఏడ్చేది? నన్ను చూడండి. నేను నా జీవితమంతా బాబాతోనే గడిపాను. అయినా నేను ఏడవడం లేదు అంది మణి. కవల పిల్లలిద్దరూ మణి ఆంటీ, బాబా మనల్ని వదిలిపెట్టేశారు అన్నారు. అప్పుడు మణి, లేదు, బాబా అలా చేయలేదు. కన్నీళ్లు ఆపుకోండి అని వారిని మందలించింది. రుస్తుం, సౌరభ్, గుల్నార్, బెహరం తమను తాము నియంత్రించుకోలేకపోయారు. లోపల మెహరా ఏడుస్తోంది. ఆమె ముందర ఎవ్వరూ ఏడవకూడదు. మీరు మీ కన్నీళ్లు చూపిస్తే ఆమె ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది. అందుకే ఏడవకండి. బాబాకు కూడా అది నచ్చదు. ఆయన నొచ్చుకుంటారు. మీరు ఈ విషయం అర్థం చేసుకోండి. మీకిది తెలియదా? బాబా మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎప్పుడూ మనతోనే ఉంటారు. మీకు మీరెందుకేడుస్తున్నారు అంది మణి. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు కానీ తమాయించుకోలేకపోయారు. జాల్ లోపలికి వచ్చి దర్శనం తీసుకున్నాడు. క్యాబిన్ వెనుకకు వెళ్లి అక్కడ కూర్చొని ఏడవసాగాడు జాల్. మెహరా ముందర కన్నీళ్లు ఆపుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఎవ్వరికీ కన్నీళ్లు ఆగడం లేదు.
మణి అందరికీ ఇదే చెబుతోంది. లోపల క్యాబిన్‌లో నాజా మరియు గోహెర్ తలలు కిటికీ వైపు తిప్పుకొని నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. మెహ్రా తమను చూడకుండా వారు జాగ్రత్త పడుతున్నారు. గోహెర్, నాజా, మెహ్రూ మరియు మెహ్రా అలాగే 7 రోజులు బాబా శరీరం కప్పిపెట్టే వరకు ఏడుస్తూనే ఉన్నారు. కానీ ఎలాగో ఊహించలేని ధైర్యం, దృఢత్వం కలిగి మణి మాత్రం కన్నీరు కార్చలేదు. ఆ రాత్రి పొద్దుపోయాక సమాధి గదిలోకి బాబా శరీరాన్ని తీసుకెళ్లి పెట్టారు. అక్కడికి బాబా శరీరాన్ని మార్చడానికి ముందుగా పాద్రి అక్కడ గచ్చును తవ్వి బాబా ఏకాంతవాసం చేసిన ఆ గొయ్యను శుభ్రం చేశాడు. మెహ్రా ఆ గొయ్యలోకి దిగి వెళ్లి బాబా శరీరం అలా మట్టి మీద పడుకొని ఉండడం చూసి చలించిపోయింది. బాబా, మీ శరీరం ఇలా మట్టి మీద పెట్టడం నేను చూడలేకపోతున్నాను అంటూ ఏడవసాగింది. మెహ్రాను సమాధి మందిరం లోపల నుండి బయటికి తీసుకురావడం చాలా కష్టమే అయింది. ఎరోజ్ మణికి చెప్పి ఎలాగైనా మెహ్రాని ఇక్కడి నుండి తీసుకెళ్ళమన్నాడు. ఆమె ఇక్కడే ఉంటే దుఃఖం ఇంకా ఎక్కువవుతుంది. చీకటి కూడా అయింది. మెహ్రాను తీసుకొని మెహ్రాజాద్‌కు వెళ్లి మళ్ళీ రేపొద్దున రండి అన్నాడు ఎరోజ్. కానీ తాను మెహ్రాజాద్‌కు వెళ్ళను. అక్కడికి వెళ్లి ఏం చెయ్యాలి? బావ ఇక్కడ ఉంటే నేనక్కడికెందుకెళ్ళాలి? అంది మెహ్రా. ఇప్పుడు కొంచెం సేపు వెళ్లి విశ్రాంతి తీసుకొని మళ్ళీ రేపు తిరిగి వద్దాము అని మణి మెహ్రాకు సర్ది చెప్పి ఆమెను బుజ్జగించి ఒప్పించింది. మెహ్రా మణితో, "మణి ఇంకెక్కడి విశ్రాంతి? మన విశ్రాంతి అంతా మాయమైపోయింది. మన సౌఖ్యమంతా మాయమైపోయింది. మనం మన బాబా మనల్ని వదిలి వెళ్ళిపోయారు. మనం ఇక్కడే బాబాను వదిలిపెట్టి, బాబా లేకుండా హ్మ్. మెహ్రాజాద్‌కు వెళ్ళాలి" అంటూ మెహ్రా నొచ్చుకుంటూ చెప్పింది. మణి మెహ్రా చెయ్యి పట్టుకొని కారు దగ్గరికి తీసుకెళ్ళసాగింది. మెహ్రా ప్రతిఘటిస్తూ, "నేను రాను. నేను బాబా దగ్గరే కూర్చుంటాను. నా ప్రియతముడు ఇక్కడే మట్టిలో పడుకొని ఉంటే నేనెలా విశ్రాంతి తీసుకోను?" అంది మెహ్రా. మెహ్రా దుఃఖం చూడడానికి అందరికీ బాధగానే ఉంది. అంతవరకు దుఃఖాన్ని మింగుకొని ఉన్నవారు కూడా మెహ్రాను చూసి కన్నీరు కార్చారు. చాలా కష్టపడి మణి మెహ్రాను మళ్ళీ రేపు వద్దాము అని నచ్చజెప్పి మెహ్రాజాద్‌కు తీసుకెళ్ళింది. 31వ తారీఖు స్త్రీలు మెహ్రాబాద్‌కు రాకమునుపే మన్సారి మెహ్రా గదిని శుభ్రం చేసి పెట్టింది. ఆ సాయంత్రం మెహ్రా టిన్ షెడ్‌లో బాబా గది దగ్గర నిలబడి ఉంది. మెహ్రా చాలా దుఃఖంతో బాధపడుతూ ఉంది. మన్సారి తన గదిని తెరవాలని కాచుకొని నిలబడింది మెహ్రా. మన్సారి అక్కడికి వచ్చి కొంచెం సంతృప్తిగా, "బాబా నాతోనే ఉండటానికి ఇక్కడికి వచ్చేశారు. నువ్వు నన్ను మెహ్రాజాదులో ఉండటానికి అనుమతించలేదు. నువ్వు నన్ను బయటికి తరిమేశావు. ఇప్పుడు బాబా నాతోనే ఉండబోతున్నారు" అంది మన్సారి మెహ్రాతో. మణి, మెహ్రా మరియు ఇతర స్త్రీ మండలి మెహ్రాజాద్‌కు వెళ్ళడానికి ప్రయాణమవుతూ ఉండగా, మన్సారి మళ్ళీ ఇలా అంది. "ఇన్ని సంవత్సరాలు నేను ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు బాబా నాతో ఉండటానికి వచ్చారు" అన్నది. మన్సారి బాబాను హృదయపూర్తిగా ప్రేమించేది. స్త్రీ మండలిలో ప్రతి ఒక్కరూ బాబాను అంతగానే ప్రేమించేవారు. మన్సారికి బాబాతో ఉండలేకపోయానే అన్న బాధ ఉండేది. మెహ్రాతో నేరుగా తన అక్కసును వెళ్ళగక్కేసింది మన్సారి. 20 సంవత్సరాల క్రితం నుండి తను బాబా నుండి దూరంగా ఉండటానికి మెహ్రానే నిందించేది మన్సారి. మెహ్రా గనక అడ్డు పెట్టకుండా ఉండి ఉంటే బాబా తనను దూరం పెట్టేవారు కాదు అన్నది మన్సారి అభిప్రాయం. మన్సారి మాటలు విని షీలా ఆశ్చర్యపోయింది. మిగిలిన వారు బాబా శరీర త్యాగం చేశారనే దుఃఖంతో మునిగి ఉంటే ఈ విషయం ఎవరూ గమనించలేదు. మెహ్రా గనక విని ఉంటే ఇంకా ఎక్కువగా దుఃఖించి ఉండేది. కానీ ఆమె దుఃఖంలో ఉండి మన్సారి మాటలు మెహ్రా వినలేదు. స్త్రీ మండలి మెహరాజాద్‌కు వెళ్ళిపోయాక షీలా మరియు మెహర్నాథ్ సమాధి లోపల కూర్చొని బాబాకు విసరసాగారు. చుట్టుపక్కల ఉన్న ప్రేమికులు విషయం తెలిసి ఒక్కొక్కరే కొండ మీదికి రాసాగారు. మరుసటి రోజు బాబా కొంచెం
బాబా కోసం చెక్క పెట్టెను తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చి విలియం అది తయారయిందా లేదా అని కనుక్కోవడానికి నగర్‌కి వెళ్ళాడు. షీలా కూడా అతడితో పాటు వెళ్ళింది. ఒక పెద్ద ఫ్లాస్క్‌లో టీ మరియు బ్రెడ్ తీసుకొచ్చి ఎరోజ్ మరియు ఇతరులకి ఇచ్చింది షీలా. ఫిబ్రవరి 1వ తారీఖున శ్రీమండలి వారు తిరిగి వచ్చారు. బాబా శరీరం చుట్టూ పెద్ద పెద్ద ఐస్ ముక్కలు పెట్టి రంపపు పొట్టును చల్లి ఉంచారు. మెహ్రా ఇదంతా చూసి కంగారు పడింది. తన ప్రియతముడిని అలాంటి పరిస్థితులలో చూడలేకపోయింది మెహ్రా. బాబా, మీరు తాజా రోజా పువ్వు లాంటి వారు. అలాంటిది మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ సమాధి గొయ్య లోపలికి మెట్లు దిగి వెళ్ళింది మెహ్రా. బాబా పాదాలను ఎత్ ఎత్తి పెట్టింది మెహ్రా. తన మెడ చుట్టూ కట్టుకొని ఉన్న స్కార్ఫ్‌ను విప్పి బాబా తల చుట్టూ కట్టింది మెహ్రా. ప్రతిరోజు ప్రశ్నించేది మెహ్రా. ఇంకా ఎన్ని రోజులు బాబాని ఇలా మట్టిలో పెడతారు? కనీసం ఒక కార్పెట్ మీద పడుకోబెట్టండి అని వేడుకోసాగింది మెహ్రా. ఐస్ కరిగి ఆ నీరంతా బాబా భుజాల దగ్గరికి చేరాయి. అయ్యో! బాబా, మిమ్మల్ని ఇలా నేను చూడలేకపోతున్నాను అంటూ చేతిలో తల పట్టుకుని కూర్చుంది మెహ్రా. బాబా దీర్ఘ నిద్రలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. 2 రోజుల తర్వాత బాబా ముఖం పింక్ కలర్‌లో కనిపించసాగారు. బాబా జీవించే ఉన్నారా అని అనిపించేది ప్రతి ఒక్కరికి. ప్రతిరోజు ఎంతో తాజాగా కనిపించేవారు. ఒకసారి బాబా కళ్ళు కూడా కొంచెంగా తెరుచుకున్నట్టు కనిపించాయి. మనల్ని బాబా చూస్తున్నారా అని అనిపించసాగింది. షీల మెట్ల మీద కూర్చొని బాబా పాదాలను పట్టుకుంది. పాదాలు గట్టి పడకుండా మెత్తగా తగిలాయి. ఎలాంటి చెడు వాసన కూడా రావడం లేదు. కాకా కూడా కొంచెం నొచ్చుకుంటూ, "ఈ ఐస్ తీసేయండి. బాబాకు చలి వేస్తుంది. ఈ ఐస్ తీసేస్తే బాబా తప్పకుండా లేస్తారు" అని చెప్పసాగాడు. మెహ్రా కాకా మాటలు విని, "ఆ ఐస్ ముక్కలు తొలగించండి" అని చెప్పింది. కాకా అక్కడే నిలబడ్డాడు. హోషాంగ్ బరూచా ఇక తప్పదన్నట్టు కొన్ని ఐస్ ముక్కలు తీసివేశాడు. అరగంట వేచి చూశారు బాబా లేస్తారు అన్న ఆశతో. అలా జరగకపోయేసరికి ఐస్ ముక్కలు మళ్ళీ పెట్టేశారు. అక్కడ ఉన్నవారు కొందరు కాక మస్తులాగా అయిపోయాడు కాబట్టి అతడికి తమ కంటే ఏదో ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి అన్న ఆశ ఉండేది. అతడు చెప్పేది నిజం కావచ్చు. మెహర్ బాబా నిజంగా లేసి వస్తారేమో! అలవ అయితే ఖచ్చితంగా కాకా మాటలు నిజం అని అనుకున్నాడు. బాబా పాదాలు ముట్టినప్పుడంతా అవి వెచ్చగా తగలడంతో షీలా కూడా బాబా లేచి రావచ్చు అని నమ్మింది. బాబా పాదాలను బరూచా కూడా ముట్టి చూసి స్టెతస్కోప్‌తో బాబా హృదయం మీద పెట్టి టెస్ట్ చేశాడు. బాబా హృదయం కొట్టుకోవడం లేదు అని నిర్ధారించాడు. 31వ తారీఖు కైకోబాద్ బాబా శరీరం చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత మెలకువ వచ్చింది కైకోబాద్‌కు. మళ్ళీ సమాధిలో బాబా శరీరాన్ని చూసి స్పృహ తప్పాడు కైకోబాద్. ఈసారి అరగంట అతడికి మెలకువే రాలేదు. అతడి కూతుళ్ళు జలు మరియు గులు ఇద్దరు అత్ అతడు కూడా చనిపోయాడేమో అని గట్టిగా రోదించసాగారు. బాబా కైకోబాద్‌కు అంతర్దృష్టి ఉంది అని చెప్పారు కాబట్టి అందరూ అతడిని పీడించేవారు. బాబా నీకు కనిపించారా? బాబా ఎప్పుడు లేస్తారు? అని తెలుసుకోవాలని వారందరూ అతన్ని ప్రశ్నించేవారు. కైకోబాద్ జవాబు చెప్పేవాడు కాదు. తన కూతుళ్ళు ఉంటున్న గదిలో విశ్రాంతి తీసుకుంటూ గడిపేవాడు కైకోబాద్. అప్పుడప్పుడు వీల్ చైర్‌లో వచ్చి సమాధి దగ్గర కూర్చునేవాడు. దూర ప్రదేశాల నుండి ప్రేమికులు రాసాగారు. హమీర్‌పూర్‌కు చెందిన పుకార్ పిచ్చివాడిలాగా సమాధి వద్ద కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించడానికి అతడి వద్దకు ఎవరైనా వెళితే వారిని రాళ్లు తీసుకొని విసురుతూ తరిమివేసేవాడు పుకార్. మణి
మందలించినా కూడా బెహరం తన దుఃఖాన్ని ఆపుకోలేక సమాధి కిటికీ దగ్గర నిలబడి ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరో లోపలికి వచ్చి బాబాను దర్శించు అని చెప్పారు బెహ్రంతో. నేను లోపలికి వచ్చి ఆ దృశ్యాన్ని చూడలేను అని బెహ్రం జాలిగా చెప్పాడు. ఆది జూనియర్ ఇంగ్లాండ్ నుండి వచ్చాడు. ఏడుస్తూ ఉన్న రమాను చూసి, ఎందుకేడుస్తున్నావు? మీ బాబా వెళ్ళిపోయాడు. కానీ నా అన్న ఇక లేడు. నీకు బాబా లేడు అన్న విషయం అంత దుఃఖాన్ని కలిగిస్తుంటే, మరి నా స్వంత అన్నగారు ఇక లేరు అన్న విషయం నాకు ఇంకెంత బాధను కలిగిస్తుందో ఆలోచించు అంటూ కుమార్‌తో కూడా ఇదే మాటలు చెప్పాడు ఆది జూనియర్. ఏరోజ్ మనసులో అల్లకల్లోలం నిండిపోయి ఉంది. కానీ బయటికి చాలా ప్రశాంతంగా కనిపించాడు ఏరోజ్. చాలా శక్తివంతుడిలాగా వచ్చిన వారితో మాట్లాడుతూ జరగాల్సిన ఏర్పాట్లను చూసుకుంటూ ఉన్నాడతడు. బాబా అతడిని ఆ విధంగా తయారు చేశారు. ఆంతరిక శక్తి పెంపొందించారు ఎరుజ్‌కు. అతడికి బాబా నుండి నేరుగా తర్ఫీదు లభించింది. ఎలాంటి పరిస్థితులలోనూ తన కర్తవ్యాన్ని విస్మరించకుండా తొణకక, బెణకక పని చేసుకుపోతూ ఉన్నాడు ఎరోజ్. అతడిని చూసి చాలా మంది ఇతరులు స్ఫూర్తిని పొందారు. బావు ఇందుకు విరుద్ధంగా ఉన్నాడు. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక బేలగా మారిపోయాడు బావు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ఎవ్వరికీ జవాబు ఇవ్వకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. పెద్ద షాక్‌కు గురైనట్టు అలాగే ఉండిపోయాడు. మొదట షీలాకు బావు ఎక్కడా కనిపించలేదు. మెహ్రా మరియు ఇతర స్త్రీ మండలి మెహ్రాజాద్‌కు వెళ్ళిపోయాక సుమారు అర్ధగంట సమయం షీలా తన తండ్రి కోసం వెతికింది. తుదకు వెస్ట్ గేట్ దగ్గర క్యాబిన్ బయట కూర్చొని ఒంటరిగా కదలకుండా ఉన్నాడు బావు. అతడు పరిసరాలను మర్చిపోయి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఎటో చూస్తూ కూర్చొని ఉన్నాడు. షీల బావును ముట్టుకోవడానికి కూడా కొంచెం జంకింది. జై బాబా బావు అని ఎవరో పలకరించినా కూడా బావు సమాధానం ఇవ్వలేదు. మరుసటి ఉదయం బావు ఎవరో బావుకు టీ ఇచ్చారు. అయినా ఎలాంటి ప్రతిక్రియ కనిపించలేదు బావులో. అలా కూర్చొనే చూస్తూ ఉండిపోయాడు. ఎవరో బలవంతంగా అతడి చేయి లాగి టీ కప్పు చేతిలో పెట్టారు. బావు ఆ టీ కప్పు అతడికే తిరిగి ఇచ్చేసి అలాగే కూర్చున్నాడు. విలియం నగరకు వెళుతూ ఏమైనా కావాలా అని అడిగాడు. అతడు అందరికి బ్రెడ్ తీసుకొస్తే తన తండ్రికి కూడా బ్రెడ్ ఇవ్వాలనుకుంది షీల. విలియం బ్రెడ్ ఇవ్వగానే టీలో అద్ది తనే తన తండ్రికి తినిపించింది షీల. నోరు తెరువు అని పదే పదే చెబితే నోరు తెరిచేవాడు బావు. దాన్ని నవలకుండా అలాగే పెట్టుకుని ఉండేవాడు. తిను అని గుర్తు చేయగా తినేవాడు. ఎప్పుడూ నవిలి మింగేవాడు. 2 స్లైస్‌లు బ్రెడ్ తినిపించడానికి చాలా సమయమే పట్టింది షీలాకు. షీల విలియంకు చెప్పి పాన్ తీసుకురమ్మంది బావు కోసం. పాన్ బావు చేతిలో పెట్టగానే దాని వైపు చూస్తూ అలాగే పట్టుకుని అది ఏమిటో తెలియనట్టు చూస్తూ ఉన్నాడు బావు. పాన్ తినాలని లేదా అని అడిగింది షీల. బావు జవాబు చెప్పకుండా అలాగే చూశాడు. బావు అలా కదలకుండా శిలలాగా 7 రోజుల పాటు కూర్చొనే ఉన్నాడు. కన్నీరు కూడా కార్చడం లేదు. తర్వాత రోజుల్లో బావు ఆ రోజు తన పరిస్థితి గురించి ఇలా వివరించాడు. బాబా శరీరాన్ని సమాధిలో ఉంచగానే నన్ను నేను పోగొట్టుకున్నట్టు అనుభూతి కలిగింది. నాకు ఏదీ గుర్తు రాలేదు. నా మనస్సు పని చేయడం ఆగిపోయింది. నేను ఒక రాయిలాగా మారిపోయాను. నాకు ఏం జరుగుతోందో చుట్టుపక్కల అన్న ధ్యాస కూడా లేదు అని చెప్పాడు బావు. పత్రికా విలేకరులు మండలి వారిని ప్రశ్నించడం ప్రారంభించారు. వారికి ఏమి జవాబు ఇవ్వాలో తెలియడం లేదు. తర్వాత ఫ్రాన్సిస్ బావుతో, బాబా మనతో చెప్పారు. మాయ నన్ను చంపుతోంది అని. కానీ నేను విజయం సాధిస్తాను అని బాబా అన్నారు. కానీ మాయ బాబాను చంపేసింది అన్నాడు విలియం. బావు ఇలా జవాబు ఇచ్చాడు. లేదు. మాయ బాబాను చంపలేదు. అవతారుని శరీరం అతడి విశ్వ కార్యక్రమం చేయడానికి ఉపయోగపడాలి. ఆ విశ్వ కార్యక్రమం నెరవేరిన తర్వాత
ఆ శరీరాన్ని అతడు త్యాగం చేస్తాడు. మాయ అతడి ఆదేశాలను పాటిస్తుంది. మాయ అతడి పనిలో ఒక పనిముట్టు మాత్రమే. అది సత్యానికి వ్యతిరేకంగా పని చేయాల్సి ఉంటుంది అన్నాడు బావు. 7 రోజుల పాటు బాబా శరీరాన్ని సమాధి గొయ్యలో మూసివేయకుండా పెట్టారు. 24 గంటలు సమాధి తెరిచే ఉంచేవారు. రాత్రిపూట షీలా మరియు మెహర్‌నాథ్ కాపలా పనిచేసేవారు. ఆ 7 రోజులు వాళ్ళు వాళ్ళ కంటి మీద ఎవ్వరికీ కునుకు లేకుండా గడిపారు. ధీరజ్ బాబా శరీర త్యాగం గురించి న్యూస్ పేపర్‌లో చదివాడు. మూడవ రోజు అతడు తన తమ్ముడు సంపత్ కలిసి మెహరాబాద్‌కు వచ్చారు. అహ్మద్‌నగర్ నుండి ఆహారం తీసుకొచ్చి ఇచ్చేవాడు ధీరజ్. రాత్రిళ్ళు సమాధి దగ్గర వాలంటరీ పని చేసేవాడు. రోజుకు 4, 5 సార్లు మెహరా మరియు స్త్రీ మండలి క్యాబిన్ దగ్గరికి సమాధి లోపలికి వెళ్లి వస్తూ ఉండేవారు. చాలా మంది జనం దర్శనానికి వస్తూ ఉండటంతో మెహరా ఎక్కువ సమయం సమాధిలో ఉండలేకపోయేది. మెహరా సమాధి లోపలికి వెళ్ళడానికి జనాన్ని పక్కకు జరగమని షీలా చెప్పి మెహరాను లోపలికి తీసుకెళ్ళేది. ఎక్కువ మంది జనానికి మెహ్రా గురించి తెలియదు. అందుకని బాబా సోదరి వస్తోంది. జరిగి త్రోవ ఇవ్వండి అని చెప్పేది షీలా. బాబా స్పర్శతో పవిత్రం చేయడానికి ఇదే చివరి అవకాశం అని మణి కొన్ని లాకెట్స్ మరియు షీట్స్ తెచ్చి బాబా పాదాల కింద ఉంచేది. బాబా పాదాల కింద ఉన్న మట్టిని కూడా కొంచెం సేకరించి తర్వాత అందరికీ పంచింది మణి. మెహ్రు అందరికంటే ఎక్కువగా మెహ్రా బాగోగులు చూసుకునేది. అక్కడికి వచ్చిన మహిళా ప్రేమికులు మెహ్రాతో మాట్లాడాలని అనుకునేవారు. అప్పటికి మెహ్రాకు అపరిచితులతో మాట్లాడే అలవాటు లేదు. మణి, నువ్వు వారితో మాట్లాడు. మెహ్రాకు దిక్కు తోచకుండా ఉంది అని మణితో చెప్పింది మెహ్రు. విలియం మరియు షీలా అహ్మద్‌నగర్‌కు వెళ్లి ఐస్ ఫ్యాక్టరీ నుండి రోజు ఐస్ తెచ్చేవారు. విలియం ఆ ఫ్యాక్టరీ వారికి ఎక్కువగా డబ్బు ఇచ్చి వేడి నీటితో అంటే నీటిని కాచి చల్లార్చిన తర్వాత ప్రత్యేకంగా పెద్ద పెద్ద బ్లాక్స్ చేయమని ఆర్డర్ ఇచ్చి చేయించాడు. ఇలా నీటిని కాచి ఎందుకు ఐస్ చేయిస్తున్నావు? దీనివల్ల ఏమి ప్రయోజనం? అని అడిగింది షీలా. విలియం ఇలా అన్నాడు. బాబా ప్రేమికులు బాబా చుట్టూ ఉంచిన ఐస్ బ్లాక్స్ నుండి క కరిగి వచ్చిన నీటిని ప్రసాదంగా తాగుతున్నారు. వారికి ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఎదురవ్వకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను అన్నాడు విలియం. కొన్ని రోజుల తర్వాత మెహరాబాద్ కొండ మీద చిన్న చిన్న తోపుడు బళ్ళు వెలిశాయి. వాటిలో ఈ తీర్థం సేకరించడానికి బాటిల్స్, పూలమాలలు, తినుబండారాలు అమ్మసాగారు. విలియం ముందు చూపుకు షీలా చాలా ఆశ్చర్యపోయింది. బాబా కోసం తయారు చేసిన పేటిక విలియంకు నచ్చలేదు. దాన్ని స్థానికంగా ఉన్న ఒక కార్పెంటర్‌కు అప్పగించాడు డాంకిన్. కానీ అతడు తయారు చేసిన పేటిక బాగాలేదు. అందులో ఉంచబోయే వ్యక్తి సామాన్య మానవుడు కాదు అని ఆ కార్పెంటర్‌కు విలియం వివరించి చెప్పాడు. విలియం చూపించిన లోపాలను సరిచేసి మళ్ళీ తీసుకొని వస్తాను అన్నాడు ఆ కార్పెంటర్. 7వ తారీఖు తెల్లవారుజామున 1 గంటకు ఆ పేటిక పూర్తి అయింది అని తెలిసి చూడడానికి వెళుతూ షీలాను కూడా తనతో తీసుకెళ్లాడు డాంకిన్. అన్నీ అనుకున్నట్టే జరిగితే బాబా కఫిన్ నువ్వే మొదట తాకిన దానివవుతావు అన్నాడు డాంకిన్ షీలాతో. అది అంత మంచి విషయం కాదు. ఇది బాధాకరమైన విషయం అంది షీలా. నీకు తెలియడం లేదు. జనం నీ అదృష్టానికి ముందు ముందు కొనియాడతారు అన్నాడు డాంకిన్. నువ్వు ఇంత శ్రమ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వే దాన్ని మొట్టమొదట తాకాలి అంది షీలా. లేదు నువ్వే మొదట తాకాలి నా కోసం అన్నాడు విలియం. షీలా సంకోచిస్తూ నిలబడడం చూసి డాంకిన్ షీలా చేతిని పట్టుకుని మొత్తం ఆ బాక్స్ అంతా తడిమించాడు. ఆ ఆ చెక్క ఎంతో సున్నితంగా ఉంది. అది బలంగా ఉందా లేదా అని కూడా టెస్ట్ చేసి చూసాడు విలియం డాంకిన్. ఇంకొక కోట్ పాలిష్ వేయించాలన అని లో లోపల బయట కూడా పాలిష్ అప్లై చేయమని ఆ కార్పెంటర్‌తో చెప్పాడు డాంకిన్. సుమారు 9 గంటల ప్రాంతంలో విలియం ఆ పెట్టెను తన వోల్స్‌లే కారులో కొండ మీదికి తీసుకొచ్చాడు.
మిగతా వారిలా కాకుండా మహమ్మద్ మస్త్ మాత్రం చాలా ఆనందంగా కనిపించాడు. ఈ 7 రోజులు అతడు నవ్వు మొహంతో ఆనందంగా కనిపించాడు. విలియం మరియు షీలా మహమ్మద్‌ను కలవడానికి వెళ్లారు. అతడిని పాద్రి చేత బాబాను చూడడానికి కొండ మీదికి రావాలని ఉందా అని అడిగించారు. కానీ మహమ్మద్ ఇలా అన్నాడు. దాదా ఇక్కడే నా వద్దే ఉన్నాడు. నేను అక్కడికెందుకెళ్ళాలి? మీరు దాదాను చూడడం లేదా? మీకు మీరు కూడా అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అతడిక్కడే ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు. చూడండి ఇక్కడే ఉన్నాడు. దాదా వచ్చేసాడు అంటూ పదే పదే చెప్పసాగాడు మహమ్మద్. మహమ్మద్‌ను సిద్ధు మరియు అతడి భార్య చూసుకుంటూ ఉండేవారు. పాద్రి మరియు ఇతర మండలి వారు పైన కొండ మీదే ఉండేవారు. 7వ తారీఖున అకస్మాత్తుగా మహమ్మద్ తన మనస్సు మార్చుకొని కొండ మీదికి రావడానికి ఒప్పుకున్నాడు. విలియం తన కారులో మహమ్మద్‌ను కొండ మీదికి తీసుకొచ్చాడు. బాబా సమాధి గొయ్యి నుండి తవ్విన మట్టి మళ్ళీ పూడ్చడానికి పక్కనే కుప్పగా వేశారు. ఆ సమయంలో షీలా ఆ మట్టి కుప్ప దగ్గరే కాపలా కాస్తోంది. పాద్రి ఆ మట్టి చుట్టూ దాన్ని ఎవ్వరు తాకకుండా ఒక తాడు కట్టాడు. మహమ్మద్ బాబాను దర్శించుకోవడానికి వెళ్ళకుండా ఆ మట్టి దగ్గరికి నేరుగా వచ్చాడు. ఆ మట్టిని సమాధి లోపలికి వేస్తారు అని మహమ్మద్‌కు చెబుతూ షీలా ఏడవసాగింది. నాకు తెలుసు అన్నాడు మహమ్మద్. నువ్వెందుకు ఏడుస్తున్నావు? దాదా ఇక్కడే ఉన్నాడు. నువ్వు చూడడం లేదా? అని అడిగాడు మహమ్మద్. బాబా శరీరం సమాధి లోపల ఉంది అని చెప్పింది షీలా. లేదు ఇక్కడే ఉన్నాడు. నువ్వెందుకు ఏడవడం? అన్నాడు మహమ్మద్. అతడు చాలా మంచి మూడ్‌లో ఉన్నాడు. ఎవ్వరు ఏడవకండి అంటూ అతడు అందరూ వేరే వాళ్ళు ఎవ్వరు ఏడవడం అతడికి నచ్చడం లేదు. నాతో రా అన్నాడు మహమ్మద్ షీలాతో. వేగంగా ఆ మట్టి చుట్టూ నడవసాగాడు మహమ్మద్. షీలాను కూడా నడువు అని గట్టిగా అరిచి తీసుకెళ్ళాడు. షీలా మడమకు దెబ్బ తగిలి ఉండటంతో వేగంగా నడవలేకపోతోంది. మహమ్మద్ వెనక్కి తిరిగి షీలా వస్తోందా లేదా అని నిర్ధారణ చేసుకుంటూ ఉన్నాడు. అలా ఎన్నో చోట్లు ఎన్నో చుట్లు చుట్టి వచ్చాడు. తర్వాత అతడు సమాధి చుట్టూ కూడా తిరగసాగాడు. ఎందుకలా చేశాడో షీలాకు తెలియదు. షీలా వైపు చూస్తూ బేబీ నువ్వు నవ్వాలి, ఏడవకూడదు అంటూ 2, 3 సార్లు ఇవే మాటలు చెప్పాడు మహమ్మద్. మహమ్మద్ పెద్దగా ఓహ్, నవ్వుతూ ఉండగా ఒక ఫోటో కూడా తీశారు. మహమ్మద్ సమాధి లోపలికి అతన్ని సిద్ధు తీసుకెళ్ళాడు. ఆ రోజు ఎవ్వరూ మహమ్మద్‌ను బాబాను చూడడానికి కొండ మీదికి రమ్మని బలవంత పెట్టలేదు. అతడే స్వయంగా వచ్చాడు. సిద్ధు బాబా పాదాల వద్దకి వెళ్ళమని మహమ్మద్‌ను సూచించాడు. దాదా అదే దాదా ఆలే అంటే దాదా వచ్చేసాడు అని అర్థం అని చెబుతూ ఉన్నాడు మహమ్మద్. బాబాను ఆలింగనం చేసుకున్నప్పుడు ఎంత సంతోషంగా కనిపించేవాడో అంతే ఆనందంగా ఉన్నాడు మహమ్మద్. బాబా శరీరం వదిలిపెట్టేయగానే న్యూస్ పేపర్‌లో ఒకరోజు తరువాత సమాధి మూసేస్తారు అని ప్రకటనలు వెలువడ్డాయి. కొంతమంది ప్రేమికులు ఆ వార్తను చూసి ఒక్క రోజులో వెళ్ళడానికి కుదరదు కాబట్టి సమాధి సమయం దొరికినప్పుడు వెళ్ళవచ్చులే అని మానుకున్నారు. ఫ్రాన్సిస్, డాక్టర్ గిండే మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ బాబా శరీరాన్ని వెంటనే మూసివేయాలని సూచించారు. కానీ సరోజ్ మరియు నౌషర్వాన్ సాతా వద్దు అని వారించారు. అలా ఒక్కొక్క రోజే పొడిగిస్తూ 7 రోజులు అలాగే ఉంచేశారు. 3 రోజుల తర్వాత బాబా శరీరం కొంచెం ఉబ్బినట్టు కనిపించింది. కానీ తర్వాత 7వ రోజు వరకు ఎలాంటి చెడు వాసన కానీ, శరీరం పాడవడం కానీ జరగలేదు. విలియం ప్రతిరోజు బాబా శరీరాన్ని పరీక్షించేవాడు. 7వ రోజు కూడా బాబా మొహం తాజాగా రోజా పువ్వులాగా ఉంది. బాబా చుట్టూ పింక్ కలర్ రోజా పూలు చల్లి ఉంచారు. కాకా భార్య అంతవరకు అసంబద్ధంగా నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు కాకా చాలా స్పష్టంగా హిందీలో, మరాఠీలో మాట్లాడుతూ ఉన్నాడు. బాబాను సమాధి లోపల ఫిల్మ్ తీస్తూ ఉండగా కాకా వరుసగా ఎవరి తర్వాత ఎవరు లోపలికి రావాలో ద్వారం దగ్గర నిలబడి ఎరోజ్, బావు మరియు అలోబా ఇలా ఒక్కరి తర్వాత ఒకరు కాకాను
నొప్పించడం ఇష్టం లేకుండా అతడు చెప్పినట్టే చేశారు. ఫిబ్రవరి 7వ తారీఖున ఎరోజ్ బాబా కళ్ళల్లో నీరు చూశాడు. వంగి చేతి రుమాలును తుడిచాడు ఎరోజ్. ఆ ఆ చేతి రుమాలును ఎరోజ్ తన తల్లికి ఇచ్చాడు. బాబా శరీరాన్ని ఉంచిన పేటికను మూసివేయడానికి ముందు చివరిసారిగా మెహ్రా మెట్లు దిగి కిందికి వెళ్లి సున్నితంగా ఒక గులాబీని బాబా మీద పెట్టి ముద్దు పెట్టుకుంది. బాబా శరీరం మీద ఉంచింది. ఇది సరిగ్గా బాబా హృదయం మీద పడింది. ఆ రోజు మెహ్రా కన్నీళ్లు ఆగలేదు. ఆమె తీవ్రంగా మనస్తాపం చెందింది. మెహ్రాను సమాధానపరుస్తూ, "ఏడవకు మెహ్రా, డాంకిన్ బాబా శరీరాన్ని ఉంచడానికి చెక్క పెట్టెను చాలా జాగ్రత్తగా తయారు చేయించాడు. బాబా శరీరానికి ఎలాంటి అసౌకర్యము కలగదు. ఆ చెక్కను 100 సంవత్సరాల వరకు పాడు కానటువంటి చెక్కతో చేయించాడు" అంటూ కార్పెంటర్ భరోసా ఇచ్చాడు అని చెప్పారు. ఎలాంటి హాని బాబా శరీరానికి జరగదు. మట్టి బాబాకు తగలదు అని హామీ ఇచ్చారు మెహ్రాకు. బాబా శరీరం ఉంచిన పేటిక మీద మూత వేసినప్పుడు మెహ్రా శో శోకం తట్టుకోలేకపోయింది. ఇక తన ప్రియతముడిని తాను ఎన్నటికీ చూడలేను అన్న ఆలోచనే మెహ్రా తట్టుకోలేకపోయింది. ఇక తన జీవితంలో తన జీవితానికి ఎప్పటికీ ఎలాంటి విలువ లేదు అని గట్టిగా నమ్మింది మెహ్రా. జై బాబా అండి. ఇక్కడ ఆపేసుకుందాం. మళ్ళీ మిగిలింది రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. నర్మల్ గారు రికార్డింగ్ ఆపేరా?